జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం జగదేవ్పేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు తిరుక్కోవలూరు సురేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థినులతో సావిత్రిబాయి పులే వేషధారణ ఏర్పాటు చేశారు. పాఠశాల మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు కొత్తపల్లి సునీత, సామాజిక కార్యకర్త పొన్నం రాజమల్లయ్య, జగదేవ్పేట అంబేద్కర్ గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చలి స్వామి, పాఠశాల అభివృద్ధిని ఆకాంక్షించేవారు గాగిరెడ్డి సత్యరెడ్డి, ఆసాది అశోక్, ఉపాధ్యాయులు బొద్దుల చంద్రశేఖర్, యల్లాల రామచందర్, రంగరాధ కృష్ణవేణి, బైరి శ్రీనివాస్, ఎన్ సుజాత, ఖ్యాతం నాగేశ్వరి, శిరీష, సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పిల్లలు, మేము, మనం అందరం కూడా. భక్తులు ఇప్పుడు మాట్లాడతారు. జాతీయ స్థాయిలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం, రాష్ట్రంలో కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం వెనుక మరి ఎందుకు వారు ప్రకటించడం జరిగింది అని అంటే, మాతా సావిత్రిబాయి గారు 1831 జనవరి 3వ తారీఖు నాడు నైగావ్ అనే గ్రామం, మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాష్ట్రంలో సతారా డిస్టిక్ సంబంధించినటువంటి జిల్లాలో ఆ రోజు వారు జన్మించడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి ఎవరున్నారు? గట్టిగా గుడ్. అప్పుడు 1818లో పీష్వా రెండవ బాజీరావు అంటే బ్రాహ్మణ పరిపాలకుడు ఉండే. అప్పుడు ఒక రాజ్యాంగం ఉండే. ఇప్పుడు ఏ రాజ్యాంగం ఉంది? ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? ఇప్పుడు ఏమైనా ఐడియా ఉందా? భారత రాజ్యాంగాన్ని రాయడంలో ప్రధాన నాయకుడు బిఆర్ అంబేద్కర్ గారు.